ఒకరి మేలును చూచి ఓర్వలేకున్నారు, ఒకరి మేలును చూచి ఓర్వలేకున్నారు. ఈ అసూయ గుణంబు మీకెందుకయ్యా? ఒకరి మేలును చూచి ఓర్వలేకున్నారు, ఈ అసూయ గుణంబు మీకేలనయ్యా? ఒకరి అభ్యున్నతిని ఓర్వలేకున్నారు, ఈ ఈర్ష్య బుద్ధి మీకెందుకయ్యా? ఒకరి సంపద చూచి ఓర్వలేకున్నారు, ఈ నీచ బుద్ధి మీకెందుకయ్యా? ఒకరి పదవులు చూచి ఓర్వలేకున్నారు, ఈ నీచ బుద్ధి మీకెందుకయ్యా? ప్రేమస్వరూపులారా, embodiments of love. చరాచర ప్రపంచమంతయు కూడాను సుఖదుఖ సమ్మిళితమైనటువంటి స్వరూపముతో ఆనందాబ్ధిరోలమాడుతున్నది. The whole world is the combination of the pleasure and pain. సుఖము లేని దుఃఖము, దుఃఖము లేని సుఖము మానవుడు అనుభవించలేడు. Man cannot experience pleasure without the pain, న or the సుఖాత్ pain లభ్యతే with pleasure. సుఖం. సుఖము లేకుండా దుఃఖం మనకు ప్రాప్తించదు. Without pleasure, you will never face the pain, nor the pain without the pleasure either. ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు. If you are not hungry, you don't relish food. చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు. Unless it is dark, the light has no value. అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు. Likewise, man is leading the life in full combination of pleasure and pain. అయితే ఈ రెండింటి యొక్క ఏకత్వం ఒక్కటే. However, the common principle is there. మృత్పిండమేకం బహుభాండ రూపం గోచీరమేకం బహుదేనుజాత సువర్ణమేకం బహుభూషణాని ఏకం పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండమేకం మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేకము రూపనామములు పొందింది. The clay is one and the same, but the pots are of different forms. సువర్ణమేకమే, Gold is one, కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి. but the jewels are of many forms and names. గోవుల రూపం వేరు వేరే, The forms of cows are different, కానీ పాల రూపం ఒక్కటే. but yet the milk is same. అదే విధముగానే భిన్న భిన్న రూపనామంతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది. Likewise, the sacred principle of divinity is one and the same in the entire humanity. కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము. అది ఏ జీవితం యొక్క ఆశయం. The main ideal and the responsibility in human life rests in understanding the mystery behind this truth.
అనేకత్వంలోని ఏకత్వాన్ని చూచేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు. There are very few who would find out the unity in diversity. ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు. Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity. కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం. But for the present prevailing circumstances, is the recognition of unity of diversity is the basis of the foundation. యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. That truth, if known, everything else would be known. We have to know that truth. కానీ ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు. But man has forgotten this primal basis, the fundamental principle. అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం. We have full faith in multiplicity or plurality. ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము. This is the main cause for all distortion and perversion. నిత్య జీవితములో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే, నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు. Man is restless because of his pining for the desires which he doesn't deserve, and he goes on worried about those things about which he has no total understanding. కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామాలను మనం చూస్తున్నాము. In this apparent world, we see many forms and names. ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది. All the names and forms are contained in one word, this. ఇది ఈ వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం. This is the essence of Vedanta or Upanishads. మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి? What is it? The day that gives us joy. కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాము. We consider Vijayadashmi as a blissful day. ఇది కాదు. Not this. సద్భక్తులందరూ భగవంతుడాయంచు, సద్భక్తులందరూ భగవంతుడాయంచు, చెవులకింపుగా స్మరణ చేయు దినము. That day when all good devotees gather and sing the glory of the Lord in unison. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మార్కునున్న దినము. That day when all people live in fraternity and brotherhood. దైవ చింతన చేయు దాస బృందములకు ప్రీతి మృష్టాన్నంబు పెట్టు దినము. That day when people feed everybody who think of God. మహనీయులెవరైనా మనకడకే తెంచి చలిమి భగవత్ కథలు చెప్పు దినము. That day when we listen to the stories and the mysteries of the divinity దినము from noble కాని souls. తక్కినవన్నీయు తద్దినములే. That is only the real sacred day. The rest of the one is an obituary. ఇట్టి దినమును గుర్తించి వర్తించేటువంటి మానవుడు ఒక్కడైనా కూడా నువ్వు కనిపించటం లేదు. There is not even one single individual who would know this importance of this day. ఈ విశాలమైన జగత్తునందు ఎచ్చట చూసినప్పటికీ స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతూ ఉన్నది. In this vast world you find selfishness and self-interest dancing. నిస్వార్థమైన సేవ, విశాలమైన భావము, నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా నువ్వు కనిపించటం లేదు. There is no trace of selfless service, the broad-mindedness and pure love. సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము,
తేనె వంటి పలుకు అత్యవసరం. All members of Sri Satya Sai organizations should have the looks of a moon so cool మన చూపు and the heart of a చల్లగా butter. ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మనం చూపు తయారు చేసుకోవాలి. Our looks should be full of joy. మన హృదయమా మధురమైనటువంటిదిగా ఉండాలి. Our heart should be sweet. సున్నితమైనటువంటిదిగా ఉండాలి. It should be soft. పరులను నొప్పించకుండా చూచేటువంటిదిగా ఉండాలి. We should not hurt anyone. ఇంకా మన చేతులు ఎట్లాంటివిగా ఉండాలి? How should be our hands? ప్రతి పని ఎందుకుడను దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి యొక్క కీర్తిని సాధించేటువంటివిగా ఉండాలి. Our work should bring us the reputation and the name and fame which are permanent. కనుకనే ఉపనిషత్తులు సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం కాయ పరహితే యస్య కలౌ తస్య కలౌ యుగౌ. ఈ కలియుగమునందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిదిగాను, మాటలు సత్యమైనటువంటివిగాను, చేతులు పరోపకార సంబంధమైనటువంటిగాను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది. When the heart is pure, when we speak truth, with our hands when we serve the society, that is what is called the Trinity or the purity of ఈనాటి heart. మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడా విచారించక తప్పదు. Everyone must necessarily inquire the cause and the reason behind our misery. దీనికి ఒక్కటే కారణం. There's only one cause. మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమై మనం చింతించకుండా చూసుకోవాలి. What we want to give up, we should not think about it. ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు. You determine to see that there will be no scope for the bad to అలాంటి get సత్య into you. సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు. When you determine like that, you should not think of that bad thing at all. చెడుపు నాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు. You want to see that the bad would not get into you, but you always think about it. కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతున్నది. Therefore, bad is gaining strength more and more. నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుండాలి. It is the thought process that is the food to the bad. దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా. You should think of that, what you really want, what you aspire for. దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు, You want God. దైవాన్ని ప్రేమిస్తున్నావు. You love God. అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి. You should think of God every time. అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది. And then this thinking will gain ఒక strength. చిన్న ఉదాహరణము. A small example. నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు. You think that you should not dream a pig. కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు. When you think so, you should not think of a pig at all. అట్లు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది. But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig నీవు should not appear, it ఇష్టపడినటువంటి will దానిని bound ఎందుకు to నీవు come there. స్మరించటము? Why should you think of it when you don't want it? నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు. When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream. భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి. In God's creation, everything is sacred. ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు. There's nothing that is bad in this world. కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది అది సర్వ చెడ్డలు. Therefore, the bad lies in our outlook. దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది. If we change our outlook and make it sacred, everything would be sacred in turn. కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు. We have no authority to criticize God's భగవత్ creation. సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
God's will is pure and sacred. అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది? In that pure, sacred God's will, how do you expect anything bad, ప్రాప్తించుటకు వీలే anything bad లేదు. to set in? కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను మాలిన్యరహితమైనటువంటివిగాను ఉంటుండాలి. Therefore, thought should be sacred, pure and unpolluted. అప్పుడే మానవత్వం అనేటువంటిది దివ్యత్వాన్ని అందుకోగలదు. Then only we will recognize the divinity in human life. ఈ దివ్యత్వము సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు. There is nothing that the divinity could not accomplish. దేనినైనా సాధించగలదు. You can achieve anything. సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు. God protects everything in every way. పురందరదాస్ చెప్పాడు, Purandaradas said, ಬೆಟ್ಟತ್ತ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿ ನೀರಿರೆದರ್ಯಾರೋ. కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిసింది. you find a plant growing on the mountain top. దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారెవరు? Who is the one who fenced it and watered it? అంతా భగవంతుడే. It's everything God's care. రాతిపైననే చెట్టును పుట్టించి రాతిపైననే పెంచి దాని మహావృక్షంగా తయారు చేశాడు. It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone. ನೆಮೆಲಿಗೆ ಚಿತ್ರಬಣ್ಣವನು ಬರಿದವರ್ಯಾರೋ. ఎలాంటి గొప్ప పెయింటర్ అయినా కూడాను నెమలిని అనేక రీతిలుగా తాను పెయింట్ చేయవచ్చును. కానీ భగవంతుడు సృష్టించినటువంటి ఒరిజినల్ పెయింట్ అనేటువంటిది ఎవ్వరూ వేయలేరు. The worldly painters can paint beautifully the peacock feathers, but none can ever equal God's painting. అన్ని కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేత సర్వము కూడాను చిత్ర విచిత్రంగా కూడా తోస్తుంది. All the mystery and the wonder are out of God's creation and will. కనుకనే సూరదాస్ చెప్పాడు, చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు వనజనాన విత్తంబులు సన్మిత్రంబులు ముని జనవన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు. The stories of God, విష్ణుదేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి, పవిత్రములైనటువంటివి. the mystery of God is so sacred and very peculiar. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము. We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things. దీనికి మూల కారణం ఏమిటి? What are the main causes? భగవంతుని పైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం. It only means we don't have enough of love for God within. కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి. Therefore, every man should develop the sacred love. ప్రేమనే పరమాత్ముడు, Love is God. ప్రేమనే పరంజ్యోతి, Love is light. పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము. It is only the spirit of light that is the human life. కనుక ప్రేమ లేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు. Let us not make our hearts barren, bereft of love. కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు. Gopikas in those days prayed for love in their hearts. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురమును పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. ప్రేమరహిత మరుభూములలో మరుభూములైనటువంటి యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు Human heart is a dry land, barren land without love. ప్రేమాంకురమును పెంపొంద For the seeds of love to germinate ప్రేమావేశముతో with all the spirit of love, ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే. as the rain of love falls, as the river of love మానవుడు flows, చేసేటువంటి సర్వ పనులు యందు కూడాను
సర్వ సంకల్పములు యందు కూడాను, సర్వ కార్యములు యందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి. The love will be the main principle in all our activity, in all our words. ఈనాటి ప్రేమ కేవలము స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది. Love as we find today ఏ is కించిత్తైనా selfish. కూడాను పరార్థమైనటువంటి ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టలేదు. There is no trace of true love. సర్వము ప్రేమమయమే, Everything is full of love. జగమంతా ప్రేమమయమే. Everything is full of love. ప్రేమ లేని మానవుడు లేడు. There is no man without love. కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకొని అశాంతికి గురి అవుతున్నాము. The sacred love is distorted, proceeds along the wrong path, and therefore we misuse it. కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. So we should see that we'll channel the love in the right direction. ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము. There is an intimate association between God and ఈ love. లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ, వ్యక్తులు ఎందు కానీ, విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు. The love is merely an attachment from the worldly point of view towards the objects in the ఇది family. ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే. It's only worldly association and relation. ఇవి ప్రవృత్తి యొక్క లక్షణములే. It's only external, outward trend. కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము. The true bliss lies in the inward path. ఎంతవరకు మన కోరికలను అదుపులో నుంచుకుందుమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం. The more and more we put a ceiling on desire, you'll be more and more blissful. కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి. Therefore, if man wants God, he should develop pure, unsullied, ఈ steady మనో love. సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు. You cannot understand, you cannot see God's will for that matter. నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి. In a deep sleep, all the scenario in the waking state vanish. కానీ అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి. Effortlessly, the whole world comes to nothingness. కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి. However, with all the effort, you can withdraw the mind. మనసు తత్వాన్నే మనం మర్చిపోవాలి. We should forget the very mind ఈ itself. మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి? When does the mind grow strong? సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి. The mind grows stronger and stronger with thoughts and ఎందుకు ఈ counter-thoughts. సంకల్ప వికల్పాలు? Why thoughts and counter-thoughts? జరగవలసింది జరుగుతుంది. One thing is bound to happen somewhere or ఏమాత్రం other. కూడా నువ్వు విచారించి ప్రయోజనం లేదు. There's no use in bothering about it. కనుక పోకన్మానదు దేహమే విధిని నన్ను పోషించి రక్షించినను You may protect the body in every possible way, but it's bound to die. రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను We may hide ourselves in a forest. What is bound to happen will happen. జరగవలసినవి జరుగుతుంటాయి. What is destined to happen will happen. కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి. But we should have full faith in that eternal divinity. ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే Today there is no total faith. భగవంతుడు పూర్ణుడు. God is full and total. కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడా నువ్వు పూర్ణ స్వరూపుడు కావాలి. The God who is all perfection and total, you all అందువల్లనే should be full ఉపనిషత్తులు equally. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. Therefore Upanishads say that that is full and this is full. అది పూర్ణమే, ఇది పూర్ణమే. That is full and this is also ఈ full. రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితత్వము. The unity of the fullness of the both is the జీవితం అంటే divinity. ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు. No man is able to understand what the life is. ఆహార నిద్ర భయమాదనాలతో జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు. He considers life means only food, raiment, shelter, కాదు, fear and కాదు. procreation. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి. We have to demonstrate and prove and experience the divinity in human life. పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది. Right from the ఈ animal మానవత్వం stage, నుండి దైవత్వానికి చేరాలి. right from the stage of animal, we have come to a stage of human, and then we should be అది ఏ divine. జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది. The human life is really rare if we lead life in this direction. చేరవలసిన గమ్యాన్ని చేరక, Without reaching చేయవలసిన destination, ప్రయత్నాలు చేయక, without reaching the destination, without making నాకు effort in గమ్యం that way. చిక్కాలంటే ఏ రీతిగా చిక్కుతుంది? Well, how do you attain that? కాలు కడప దాటదు.
You don't just proceed, step కాసు ఖర్చు forward. కాకూడదు. You don't want to spend money. కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి. But the very heaven should fall ఇది on your కలియుగం lap. యొక్క ప్రభావము. This is the influence of Kali age. మానవుడు ఏమాత్రం కూడా నువ్వు శ్రమించి పనిచేయటం లేదు. Man is not making effort. He is not working hard. కర్మణ్యేవా అధికారశ్చ, మన యొక్క అధికారం కర్మాధికారమే. You have got every right on your action. ఎందుకోసము? Why? కర్మానుబంధీని మనుష్యులోకి, మనుషుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు. Man is bound by action in this world. శరీరమాద్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చెయ్యాలి. We should work. కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు. No one is coming forward to work today. కానీ ఫలితం మాత్రం కావాలి. But they want good ఏ results. రీతిగా వస్తుంది? How do you expect them? పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవః న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నతః. పుణ్యపరము కావాలి కావాలి కావాలని ఆశిస్తున్నాము. He wants the consequences of all meritorious deeds. కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా? But does he indulge in good activity? పుణ్యకర్మలు చేయక పుణ్యఫలము ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? Without good actions, how do you expect merit? పాప ఫలము నాకు వద్దు అంటున్నాము. He doesn't want any sin. కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా? పాప కార్యములు, But are you refraining from committing పాప sinful కార్యములకు deeds? ముందంజ వేస్తున్నావు. He goes ahead, steps forward to commit sins. కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి. What you don't want, you should not do it anyway. కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది. In human life, this wavering nature is increasing. ఇది సరైనటువంటిది కాదు. It's not proper. నిజముగా ఇది మృగ లక్షణములే కానీ మానవ లక్షణములు కాదు. Truly speaking, these are animal qualities and not human qualities. సత్యము, Truth, ప్రేమ, love, సహనము, forbearance, సానుభూతి, compassion, త్యాగము ఇవి sacrifice. మానవతా గుణములు. These are human values. కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము ఇలాంటి ఈర్ష్య అసూయలంతా కూడాను మృగ లక్షణాలు. The lust, greed and avarice and ego, they are animal qualities. కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడును అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి. Therefore, we should have full faith that every one of us is a human being and not an animal. ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం. We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart, చేతనైనంత that's వరకు enough. కూడాను సహాయం చేయి. To the extent possible, help others. ఇంతియే చాలు. That's ఇది ఏ enough. జపము, ఇది ఏ తపము, ఇది ఏ సర్వము. Helping others to the extent possible is the true penance, that's true meditation. పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ 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 అని జపం చెప్పితే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం. When service is required, if you go on chanting God's name, it is waste of time. రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి ఘనకార్యం ఏమిటి? While chanting Rama's name, what is the mission that you have taken upon సత్యవాక్ yourself? పరిపాలన, సత్యమును పాటించడమే రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము. You should speak truth, which is the main quality of Rama. పితృవాక్య పరిపాలన, ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. The main principle of Rama is that he followed the command of his father. ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రుల ఆజ్ఞను నడుచుకుంటున్నారు. How many are following these things? ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు? How many speak truth? సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు. He sacrificed everything for truth. తనకు అధికారంలో ఉండినటువంటి యొక్క రాజ్యాన్ని కూడా త్యజించాడు. He sacrificed his kingdom. భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు. He also entered into the thick dense ఎంత గడిపాడు? forest. ఆనందంగా గడిపాడు. How has he spent his time? సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాది. He was so happy in observing, speaking truth. కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము. But today we think that we are devotees of Rama. రాముడు ఏది త్యజించాడో అవన్నీ మనం తీసుకుంటున్నాము. We are accepting those which are given up by Rama. రాముడు చేసినటువంటి పనులు మనం చేయటం లేదు. We are not doing anything that's done by Rama. రాముడు పితృవాక్య పరిపాలనలో సర్వస్వాన్ని త్యాగం చేశాడు. Rama sacrificed everything while following the command of అతని his యొక్క father. 3 మార్గములు ప్రధానమైనటువంటివి. There are 3 main principles that he followed. కంఠం సత్యస్య భూషణం, It is the truth that is jewel to this neck. దానం హస్తస్య భూషణం, It is the charity that is the jewel to the hand. శ్రోత్రం శాస్త్రస్య భూషణం, Listening to the sacred text is a precious jewel to the ear. కిం ప్రయోజనం.
What is the use of other ఇంతకంటే jewels? మించినటువంటి అలంకారం మనకేమిటి? What more? What else you want? మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం. It is the truth that is the real jewel. మన That is the హస్తమునకు decoration. త్యాగమే అలంకారం. For our hand, sacrifice is the decoration. మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం. For our ear, listening to sacred things is the proper decoration. ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు. Man doesn't need any more of any decorative thing. ఇవి శాశ్వతమైనటువంటివి, This is permanent. ఇవి సత్యమైనటువంటివి, They are made ఇవి true. They నిత్యమైనటువంటివి, are eternal. మానవత్వాన్ని తరింపజేసేటువంటివి, They will redeem our human life. దైవాన్ని వరింపజేసేటువంటివి. And you will also attain God. ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు. Man has forgotten these eternal principles of truth. ప్రతి మానవుడు కూడాను శ్రమించి పని చేయాలి. Every man must work hard. ఈనాడు భారతదేశంలో లేనటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు. The conveniences present here in this country are not present anywhere. ఉంటున్నాయి, There is a vast land here. విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి, There are rivers. శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి. We have got the resources, water resources. కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి. And we have got a lot of wealth that would certainly appease our ఇన్ని hunger. ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది. Bharat, which is called Annapurna, the goddess of food, today it has to cry for food. కారణం ఏమిటి? Why? మనం నడువంచి పని చేయటం లేదు. Because we are not doing what we are supposed కావలసినంత to. భూములు ఉంటున్నాయి, The lost కృషి land. చెయ్యి. Work hard. అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది. That will keep up your sainthood. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి యొక్క కృషి మనం చేయాలి. Therefore, we should render service, keeping in view the welfare of the society. ఎవరు చేయటం లేదు. None are doing this. కావాల్సింది ధనము 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 ధనము. What is needed today is ఉన్న money. భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది. There are many people who will sell out their land and go to the cities and towns. పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతి మిగిలి ఉంటుండాలి. The culture of Bharat is present in villages to some ఆ extent. కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు. There will be 1 in 100, 1 in a crore who will try to keep up this Bharat culture. ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు. At every place it has got its own culture which has got to be sustained. కూచిపూడి మీకు తెలుసును. You know Kuchipudi. దాని యొక్క కల్చరు, దాని యొక్క సంస్కృతి ఈనాటికి కూడాను ఆ కూచిపూడి ప్రజలు పాటిస్తూ ఉంటున్నారు. The culture of Kuchipudi is followed down this day. వారు ఎంత విద్యలు ఉన్నప్పటికీ, ఎంత సంపదలు ఉండినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి సుఖ సంతోషములు ఉండినప్పటికీ కల్చర్ ను మాత్రం వదలటం లేదు. In spite of their plenty and prosperity and high knowledge and education, they have not given up their అది culture. మానవత యొక్క లక్షణము. That is the quality of mankind. ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది. Since ancient times, Bharat has been sustaining itself. నాటి because మొదలు of నేటి culture. వరకు లోక సమస్త సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది. It has been propagating the principle that everybody should be happy in this world, then and now. ఇలాంటి పరిస్థితులు యందు విదేశముల యొక్క ప్రభావము, విదేశముల యొక్క సంస్కారము, విదేశం యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి. Because of Western influences, Western thought and culture, we have ruined our own human quality and nature. నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు? Why don't you safeguard your own నీ యొక్క culture? సంస్కృతిని నీవెందుకు పోషించుకోకూడదు? Why don't you sustain and ఈ maintain సంస్కృతి your... అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు. The Bharatiyas today are in a position they don't ఎవరు know what culture భారతీయుడు? is. Who is Bharatiya? భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు. Not the one who is born in this country. సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే. The one who speaks truth, the one who follows the path of righteousness is a Bharatiya. భారతదేశంలో పుట్టానని, భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు. కాదు కాదు, ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువనేరని బ్రతికిన పీనుంగొకండు వసుడను కలడా. By merely taking birth in this holy land, by merely growing over here, you cannot claim to be a Bharatiya. ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే. If one cannot propagate and observe the culture of Bharat, is a dead ఎంత body. గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది. How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
ఇంత గొప్పతనమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం. Such mighty culture of Bharat is just left to the అందువల్లనే wind. మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు. It is for this reason man is not having any peace, though he has all అన్నీ conveniences. ఉన్నాయి. He has all, కానీ శాంతి లేదు. but he has no peace. ఒకానొక సమయంలో At one time, ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి Ishvara, నాయనా నీకేమి created person, కావాలో కోరుకోమన్నాడు. he said, desire whatever you want. తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు. He said he will grant all the boons that he asked for. నాకు ఈ కనక వస్త్రాలు సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు. He wanted all the convenience and comfort. అడిగినవన్నీ ఇచ్చాడు. He granted all the boons. నీవు అనుభవించుకోమన్నాడు. You enjoy yourself. కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడాను తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు. Parvati, the consort present by the side of Shiva, said, it's necessary to regulate this person because he cannot enjoy all that you వాడు granted. కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు. And Shiva says, what all he has been aspiring in దీనికి his ఏమాత్రము నేను are అడ్డుపడను. worldly things. I don't object. కానీ But- జీవితానికి అవసరమైనటువంటిది ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు. However, that which is most important, the very life principle is with me only. ఏమిటది? What is that? శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము? That peace which is most essential is with me only. Without that, what is the use of the రావణులకు life? కావలసినంత ధనకనక వస్తువానాలు కోటలు కూడాను సువర్ణంతో కట్టుకున్నాడు. Ravana has got lot of plenty and prosperity with all the mansions built of gold. సంత సంబున వీధు వీధులు దొంతుశాలలు ఓడమేడలు రంతు చేసేడు ధనుజవలను కాంతకేడి గృహములసెను ఇంత గొప్ప సిరి సంపదలతో తొలుతూగుతున్నాడు. He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious ఇంకా stones. విద్యను చూస్తానా 64 విద్యను నేర్చినాడు. He is an expert in 64 forms of knowledge. భుజబలము బుద్ధిబలం చూస్తామా అని అంతకంటే ఇంక మించిన వారు లేరు. He is highly intelligent. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము? What is the use of all this? ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు. Because of one bad quality, he lost the entire ఇంకా peace. హిరణ్యకశిపుడు చూస్తామా గొప్ప సైంటిస్ట్, Hiranyakashipu is a great scientist. పంచభూతములు కూడా హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు. He could control all the 5 elements and he could dance and play with them. కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు. He made an effort to swim in water like a fish. రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు. He wanted to fly like a bird in the sky. అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా There is కనిపించలేదు. nothing that he could not ఇన్ని achieve. ఉండి ఏమి ప్రయోజనము? What is the use with all this? ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు. Because of the deadly disease of hatred, he has ruined himself. దుర్యోధనుడు Duryodhana. ఆహా ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు. He knows all political administration. సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి. He's got all capacities. ఎన్ని ఉండి ఏమి ప్రయోజనము? What is the use of all? అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపతరమైపోయాడు. Because of the jealousy, he has ruined himself. కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి. So we should see that there would be no bad qualities in our heart. ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధంలో కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది. When once the bad qualities are there, we'll proceed along the wrong path. ఈనాడు విజయదశమి Today is Vijayadashami. అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినము. It is the day when Parashakti killed all the demons and ensured the safety and security of the entire mankind. దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు. We speak of Durga, ఈ Saraswati, దుర్గా అనగా Lakshmi. ఎవరు? Who is Durga? ఎక్కడ ఈ దుర్గం ఉంటుండాది? Where is she? మన హృదయమే దుర్గం. Our heart is Durga. ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి. That the divine power is Durga. అక్కడ నుంచి వస్తుండాది వాక్. Out of that comes the speech faculty. ఆ వాక్కే సరస్వతి. That the very word is Saraswati. ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాది. With the heart and the speech faculty, we work with our hands. ఇది ఏ లక్ష్మి. This hand signifies Lakshmi. కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు? Lakshmi, Durga, Saraswati, where are they? అందరూ మన యందే ఉంటున్నారు. They are within. నీవే దుర్గా, Within us. You are నీవే లక్ష్మి, నీవే సరస్వతి. You are Durga, you are Lakshmi, you are Saraswati. అన్ని నీలోనే ఉంచుకొని ఎక్కడనో బయట వెతుకుతానికి పోవటం ఇది ఎంత వెర్రితనం.
All are within you. How foolish you are that you are in search of these things in the కనుకనే outside world. గాయత్రి ఎందుకును ఓం భూర్భువస్వః భూర్భువస్వః ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయం నందే ఉంటున్నవి. That is the declaration of Gayatri Mantra, that all the three worlds are within your heart. ఈ మూడు లోకములు కూడా మన స్వరూపమే ధరించింది. All the three have taken your own form. దేహము ఒక లోకము, దేహము ఒక లోకము, Body is one world, మనస్సు ఒక లోకము, mind another. ఆత్మ ఒక లోకము. Atma, the ఇవే మూడు soul లోకములు. another. భూర్భువస్వః భూలోకం అనగా దేహమే. Bhuloka is the body. కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహాన్ని కూడాను ప్రకృతి అంటున్నాము. And we say nature, Prakriti, outer. ఈ And also the ప్రకృతిలో ఏ body. పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటున్నాయి. 5 elements present in the outside nature are in your body also. కనుకనే మన దేహమే భూలోకము, Therefore our body stands for Bhuloka. మన మనస్సే భువర్లోకము, Our mind is Bhuvarloka. మన ఆత్మనే సువర్లోకము. The spirit is Suvarloka. ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు. All the three, the Trinity, are present in mankind. ఇట్టి This is true సర్వశక్తులు man. కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు. Though he is so strong, but he behaves as వీడు if he is weak. తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు. If you really determine, there's nothing that you cannot achieve in this world. చూచారా, సైంటిస్టు You have seen the science. లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్ళిపోతున్నారు. They can travel to the space lakhs and lakhs of miles. కానీ But అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు. half an inch they cannot travel within. బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు. They move outside, but they don't go శాంతి inward. లోపలదే కానీ బయటది కాదు. Peace is inside, not outside. బయటంతా అశాంతి అశాంతి అశాంతి. Outside is full of restlessness only. శాంతి మనలో ఉంటుండాలి. Peace is within us. కనుకనే మనం లోదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి. Therefore we should develop this inward path. అప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది. Then only we will acquire peace. మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది. Our life would be redeemed for that matter. ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి. The human life is gifted to realize the goal and the objective. ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము. With all the external forms of rituals and worship, you can never reach the goal. మనము దానిని అనుభవించాలి, With experience. అనుభవించి ఆనందించాలి. With experience and be blissful. ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి. And this blissful state you have got to share with others. ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి. Everyone should conduct according to the teaching. ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనం ఏమిటి? When we don't practice, what is the fun of mere ఎంత గొప్ప reading? విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి? What is the fun of being educated? కనుక అంధకారం బెల్ల హతమారునే చూడ వస్తుదో దీపపు వార్త వలన. Will all the darkness be dispelled by the announcement of light on earth? రోగపీడితుని బల్ రోగమ్ము తీరున ఔషధ మహిమమ్ము అంత విన్నా. Will all the disease be cured by listening to the name of the medicine? నిరుపేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత. Will the poverty be taken out by listening to the ఆగొన్న greatness of the మానవుని ఆకలి finance? తీరున పంచభక్షముల పాకము విన. Will ever the hungry man, the hunger would be ఇవన్నీ appeased by వినటం వల్ల listening to the వచ్చినటువంటి menu? ప్రయోజనం ఏమాత్రము లేదు. So nothing of that sort చెయ్యాలి. one has to do. తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి. But the food that is served on the plate, one must make an effort to collect the food and eat. చేతితో పని చెయ్యాలి, You must work with his నోటితో hands. అనుభవించాలి. And then you must experience. తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది, In Telugu also it said, రెక్కలాడితే డొక్కలాడతాయని. unless you work hard, you cannot మనం feed పని yourself. చేయకుండా మాత్రము ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? Without- అది నీకు అధికారం లేదే. Without working hard, how can you lead your కష్టపడి life? చెయ్యి, Work well. అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది. Then you will have every right to eat. కండలు అరిగేటట్టుగా నీవు పని చేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు. If you will work hard with all the muscle power, you can also eat well. కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదలటం లేదు, కదలటం లేదు. Today we don't work పండ్లు hard. మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి. Therefore our teeth are not that strong. దీనిని రామాయణం లోపల కబంధుడు అని పేరు పెట్టారు. This nature is stated, symbolized by name of Kabandha in Ramayana. కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి? Where is the head of Kabandha? భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల. The head is not on the shoulder, it's on అనగా the దీని stomach. అంతరార్థం ఏమిటి? What is the inner meaning? నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము. It's not the stomach that's important.
మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి. We should make our hearts మన sacred. తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We should develop the wisdom in our head. అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం. That wisdom gives you all the liberation. విద్యార్థులారా, Students, మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు, you study. గొప్ప డిగ్రీలు పొందుతున్నారు, You also get degrees. ఉద్యోగాల కోసం చేస్తున్నారు, You also do jobs. ఇంకా విదేశాలకు వెళుతున్నారు. You go abroad. కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు? What for you do these things? మానసిక శాంతి కావాలి. It's only for the మానసిక peace of the శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి? mind. Without the mental peace, what is the use of all the money that you earn? ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుండాలి. It is useless. There is a lot of నీ money. ధనమంతా కూడా నువ్వు బ్యాంకులో పెట్టవచ్చు, You can deposit all the money there in the bank. కానీ But కట్టగడపట నీకు దక్కేది ఏమీ లేదు. ultimately, don't get anything. సత్యాన్ని చక్కగా గుర్తించాలి. Know the truth well. వచ్చే సమయంలో ఇంత బట్ట అయినా చుట్టుకొని రారు. You don't bring a piece of cloth at the time of birth. పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు. As you die, you don't leave your address behind. పోయే ప్రతి మానవుడు కూడాను పిటికెడు మట్టి అయినా తీసుకొని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడాను రేషన్ వచ్చిండేటువంటిది. If these people that die, if they are able to carry this fistful of ఏది sand, మన వెంట they'll not రాదు. stand here in Bharat. ఏది మన వెంట రాదు. Nothing will follow us. ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి. It's only good and bad that will follow. కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి. Therefore, do good, see good, and experience everything that is good. ఇది ఈ విద్యార్థులు ఈనాడు గుర్తించవలసినటువంటిది. This is the thing that has to be ఈ recognized. by బుకిష్ students. నాలెడ్జి వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. There is no use of mere bookish knowledge. ఎంతమంది చదివారు, There are many people, ఎంతమంది గొప్ప గొప్ప పండితులయ్యారు, there are many scholars ఓ too. గొప్ప పేర్లు కూడాను బిరుదులు కూడాను పొందారు. They have many titles. కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి? What is the use of all? అరిస్టాటల్ గొప్ప సైంటిస్ట్, Aristotle is a great scientist. ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు. There are many people, Nobel laureates. కానీ ఎవ్వరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు. Nothing they could carry. ప్రతి మానవుని యందు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే. The divine feeling is present in every man. న్యూటన్, Newton మీకు తెలుసును, భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు. is the Newton who discovered gravitational అతను force. గొప్ప సైంటిస్టే. He's a great scientist. కట్టపటి ఏమైపోయాడు? What happened? తల చెడిపోయింది. He turned mad at the end. 9 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్లో ఉండి అక్కడే మరణించాడు. 9 years he was in the mental hospital where he died. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం? What is the use of all knowledge? చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు. With all learning and the knowledge, a foolish man does not know his own true ఎంత self. చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. With all the knowledge and the positions, a mean man will never give up his mean తరచి చదువు mentality. చదువా తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge. చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి. With all the knowledge in the study, why should you die after all? చావు లేని చదువు చదువవలయు, చావు లేని చదువు చదువవలయు. We have to study so as to be immortal. ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే. This immortal knowledge is nothing but God's name. అట్టి నామాన్ని నీవు అడవుల యందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, ఎచ్చటున్నా కూడా నువ్వు నామస్మరణ తప్పకుండా ఉండాలి. You should chant God's name. You may be in the forest or in a village or a town or in the sky or on earth. Anywhere you should sing His glory. విద్యార్థులారా, Students, మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది, మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే. the main teaching of all of sacred texts is the అట్టి చింతన చేత thinking of God. మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి. By thinking of God, the rest of the thoughts will go. దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు. There is no other medicine more powerful than this. మొట్టమొదటినే చెప్పాను, అసూయ. Jealousy. ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు. We should not be jealous of ఒకరి those. పదవిని చూచి మనం అసూయ పడకూడదు. We should not be jealous of the ఒకరి people in పేరు authority. ప్రతిష్టలను చూచి అసూయ పడకూడదు. We should not be jealous of those who కీర్తి are there. మర్యాదను చూచి అసూయ పడకూడదు. We should not be ఈ jealous of అసూయ those అనేటువంటిది names. ఒక తీరని రోగము. This jealousy is an incurable disease. దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే. Just as a cancer is an incurable disease to this body, so also jealousy.
కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవ్వరికీ తెలియదు. No one ever investigates, no one ever knows the reason అయితే behind the cancer. దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ చేసుకుంటాడు. The recipient of the divine grace can even cancel the cancer. దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానమైపోతుంది. The one who earns divine grace naturally, ఒక్క jealousy దైవ ప్రేమ disappears. చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు. Only through prayer you can cure all these diseases, not by other medicines. కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి. Therefore we should tread along the sacred path. అది so as to earn సర్వదా God's love. సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం. We should think of God at all periods, in all times. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, జప జాన బినా సంయోగ నహి, జప జాన ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, దయ ధర్మ బినా సత్కర్మ నహి, భగవాన్ బినా కోయి అపున నహి, హరి నామ బినా పరమాత్మ నహి, హరి నామ బినా పరమాత్మ నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా, హరి భజన బినా సుఖ శాంతి నహి, సుఖ శాంతి నహి.